ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో మార్చి 3వ తేదీ సిద్ధం సభ జరుగుతుందని వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద ప్రజలు, రైతులు, మహిళలందరూ వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ అర్జునుడి లాంటి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. మాట మీద నిలబడే పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు 600 హామీల వరకు ఇచ్చి ఎన్నికలు గెలిచిన తర్వాత పథకాలను తుంగలు తొక్కి పేద ప్రజలను విస్మరించిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక 3 పార్టీలతో ఉమ్మడిగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే వ్యక్తి కాదని, మాట మీద నిలబడే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు నాయుడు కుర్చీ మీద ఆశతో ఉన్నాడని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం ఆశయంతో ఉన్నాడని తెలియజేశారు. బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు దర్శి నియోజకవర్గం నుండి 25 నుండి 30 వేల మంది పాల్గొంటారని తెలియజేశారు. పేదవాళ్ల కోసం అన్ని పథకాలు నెరవేర్చాలి అంటే మరలా జగన్మోహన్ రెడ్డి రావాలన్నారు. రాష్ట్రం మొత్తం డెవలప్ అయితే ఆయన వల్ల పేదవాళ్ళకి 3 పెన్షన్, ముసలి పెన్షన్లు వస్తున్నాయి. అన్ని అభివృద్ధి పథకాలు అమ్మఒడి కానీ, విద్యా కానుక కానీ వస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి నెరవేర్చుకుంటూ పేదవాళ్ళు, రైతుల్లో కానీ ఓసీల్లో కూడా పేదవాళ్ళు అని చెప్పేసి ఈబీసీ నేస్తం ఏర్పాటు చేసి కాపు నేస్తం కూడా ఈరోజు రాష్ట్రంలో సుమారుగా కాపు సోదరులు, సోదరిమణులందరికీ, మా సోదరిమణులందరికీ ఇబ్బందులు పడకుండా వాళ్ళందరికీ కాపు నేస్తమే అని చెప్పేసి రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఎవరు చేయని విధంగా ఎంతో మంది వచ్చారు, హామీలు ఇచ్చారు. కానీ ఎలక్షన్లప్పుడు కాపు నేస్తం హామీ లేకపోయినా కూడా అందరి కాపు సోదరిమణుల జాగ్రత్తలు చూసుకొని అన్ని కులాలని, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాయంటే అది ఓన్లీ జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభను తెలియజేస్తూ ఈ సిద్ధం ప్రోగ్రామ్ కి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మన దర్శి నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కలిసిమెలిసి సుమారుగా 20 నుంచి 25 మంది జనాభా వెళ్తారు. కాబట్టి అందరు కార్యకర్తలు, అందరూ నాయకులు, రైతు సోదరులు, జగన్మోహన్ గారి అభిమానులు, రాజశేఖర్ గారి అభిమానులు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం జీవితం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు మార్చి 3వ తారీఖున సిద్ధం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన మేదరమెట్ల